స్విగ్గీ, జొమాటో, అమెజాను ఇట్లాంటి వాటి తరపున మనం ఆర్డర్ పెడితే ఆ ఆర్డర్‌కి సంబంధించిన సరుకును మనకి డెలివరీ చేసేటటువంటి వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు. వాళ్ళకి మనం కమిషన్ మనం ఇప్పుడు వస్తువు ఎంతదైనా సరే మనకి సప్లై చేయడానికి రూ. 40, రూ. 50 ఇట్లా కమిషన్ ఉంటది. ఆ వస్తువుని బట్టినా లేకపోతే గనక దూరాన్ని బట్టినా అంటే దూరాన్ని బట్టి కమిషన్స్ ఉంటది. ఇది తప్పించి యాప్ వోళ్ళు వాళ్ళకేమి ఇవ్వట్లేదు. యాప్ వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. మన దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్లో కొంత వాళ్ళకిస్తున్నారు. అంతే. ఈ యాప్ సంస్థ దాంట్లో కోట్లు సంపాదిస్తోంది. ఎందుకంటే దాంట్లో రిజిస్టర్ అయిన సంస్థలు డబ్బులు కడతాయి. అలాగే మనము డబ్బులు కడుతున్నాం. మధ్యలో ఉన్నటువంటి వీళ్ళకి వస్తున్నది ఆ ట్రాన్స్‌పోర్టేషన్ కూలీ లాంటిదే వస్తోంది. ఉద్యోగ భద్రత గ్యారంటీ లేదు. ఇలాంటి సందర్భంలో వీళ్ళందరూ కలిసి ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. నిన్న జరిగింది. మళ్ళీ 31వ తారీఖు జరగబోతుంది. అంటే ఎప్పుడైతే బాగా డిమాండ్ ఉంటుందో ఆ రోజున పెట్టుకున్నారన్నమాట. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటుగా స్విగ్గీ, జొమాటో వీళ్ళందరూ కూడా. ఈ మొత్తం కలిపి ఇప్పుడు ఒక యూనియన్‌గా ఏర్పడ్డారట గిగ్ వర్కర్స్‌ది. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ అని పేరు పెట్టుకున్నారు. ఐఎఫ్ఏటి. తెలంగాణ గిగ్గు ప్లాట్ఫామ్ వర్కర్ల యూనియన్లు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి తెలంగాణలో నిన్న తగ్గినాయేమో, ఆంధ్రాలో అయితే యథావిధిగా నడిచినాయి. స్విగ్గీ, జొమాటోలో ఏం ప్రాబ్లం రాలేదు, చాలా వరకు నడిచినాయి. మరి తెలంగాణలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందని తెలియదు. ఇది దేశవ్యాప్త సమ్మె నిన్న చేశారు, మళ్ళీ త్వరలో చేయబోతున్నారు. ఓవరాల్గా 10 నిమిషాల్లో డెలివరీ మోడల్ తక్షణమే విత్డ్రా చేయాలన్నటువంటిది కూడా డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే ఏదైతే కొన్ని నిబంధనలు పొందుపరిచిన వేళ గిగ్ సంక్షేమం కోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవల డెలివరీ వర్కర్లు సమ్మెకు దిగారు. అగ్రిగేటర్లు తమ వార్షిక టర్నోవర్లో 1-2% కార్మికులకు చెల్లించే మొత్తంలో 5% వరకు సామాజిక భద్రత నిధికి కేటాయించడం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతోపాటు వాళ్ళకి ఆరోగ్య, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కూడా కల్పించాలని సూచించింది. కొత్త లేబర్ కోడ్లో నిబంధనలు తాము అమలు చేస్తామని స్విగ్గీ, జొమాటో చెప్పుకొచ్చినాయి. దీనివల్ల తమ వ్యాపారం మీద కానీ ఆర్థికంగానే అంతగా పెద్ద ప్రభావం ఉండదు. అంటే వీళ్ళకి ఇన్సూరెన్స్ అవన్నీ కూడా ఆ సంస్థలు కడతానని అవి తొందరగా చేయాలన్నటువంటి డిమాండ్ అనమాట.